హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్ అండి. నా పేరు మాణిక్యం. అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు మన చెట్లకు కొంచెం నీరు ఎక్కువైతే మరి వేరుకుళ్ళు వస్తుంది అంటారు కదా. పోయినసారి నేను యూట్యూబ్లోనే చూశాను. ఈ సీజన్లో మనము ఏ మొక్క అయితే మనం పళ్ళ మొక్క కానీ అలాంటి పెద్ద ఏమన్నా పెట్టుకుంటాం కదా, వాటి చుట్టూ వెల్లుల్లి ఇలా ఇదిగోండి, వెల్లుల్లి ఇలా పెట్టేసుకుంటే వేరు తెగులకు ఇవి చాలా మంచిది. ప్లస్ మళ్ళీ ఏమవుతుందంటే, ఈ వర్షాలు ఆగిపోయే లోపల ఇవైతే చక్కగా ఎంత పెద్ద వెల్లుల్లి అవుతాయండి. పోయినసారి పెట్టాను నేను, బాగా మంచిగా వచ్చేస్తాయి. ఈ వర్షాలు అప్పుడే బాగా వస్తాయి. మళ్ళీ మన చెట్లకు కూడా కొంచెం సేఫ్టీ వేరుకుళ్ళకు కానీ వేరు పురుగుకు కానీ ఇది మంచిది అని యూట్యూబ్లోనే చూసాను నేను. పోయినసారి కూడా పెట్టా. తెల్లగడ్డలు అయితే ఎంత చక్కగా వచ్చాయో, వర్షాలకి బాగా ఊరిపోయి పెద్ద పెద్ద వచ్చాయి. కానీ నేను ఎక్కువ పెట్టుకోలేదండి పోయినసారి, అందుకే నేను ఎక్కువ పెట్టుకోవాలా, అందుకే నేను వీడియో చేయాలి. ఈసారి అయితే ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే మనకు ఇట్లా వెల్లుల్లి పెరిగినట్టుగా ఉంటుంది. మళ్ళీ చెట్లకు కూడా మంచిది. అంటే ఏ చెట్టు అయితే మనం పళ్ళ మొక్కలు అలాంటివి పెట్టుకొని ఉంటాం కదా, వాటి చుట్టూ, లేదంటే మనం మామూలుగా ఈ చిక్కుళ్ళు అవి పెడతాం కాబట్టి అట్లా సైడ్లో అనమాట, సైడ్గా ఒక్కోటి అలా కుచ్చేస్తే ఇలా సింగల్ అనమాట. ఇలా పెట్టినవే ఎంత పెద్ద పెద్ద వెల్లుల్లి అయినాయండి పోయినసారి. కానీ నేను ఊరికే చూశాను కదా, పెట్టి చూద్దాం అన్నట్టుగా పెట్టానమాట, ఎక్కువ పెట్టలేదు. ఈసారి అయితే ఎక్కువ పెడుతున్నాను. ఇవి వెల్లుల్లి అయిన తర్వాత, బాగా గడ్డలు అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఎక్కడ పడుతున్నాయో అక్కడ మనము ఈ చెట్లకు వేరు పురుగు పట్టకుండా అన్నట్టు మనం పెట్టుకుంటే మంచిదని ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే యూట్యూబ్లోనే చేశానండి, చూసి పెట్టుకున్నాను అనమాట పోయినసారి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.